ఇక యుద్ధమే శరణ్యం. పాపాల పుట్ట పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిందే. యావత్ భారతావని ఇప్పుడు ఇదే కోరుకుంటోంది. దేశం మొత్తం ఒకవైపు బరిగీసి నిలబడితే సైన్యం మాత్రం కామ్గా ఉంటుందా? అందుకే దేనికైనా రెడీ అంటూ సన్నద్ధమవుతోంది. ఆ సన్నాహాల్లో భాగంగానే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్మేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దొంగ దెబ్బ కొట్టి అమాయకపు పర్యాటకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇవ్వాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అన్ని రకాలుగా పాక్ కు దారులు మూసివేసిన భారత్ నిశితంగా పరిస్థితులను గమనిస్తూ అదును చూసి దాడి చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యూహం ఏంటో తెలియక తల పట్టుకుంటోంది పొరుగుదేశం. యుద్ధ సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించింది భారత ప్రభుత్వం. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీ వార్ పై తుది నిర్ణయం సైన్యానికే వదిలేశారు. అంతేకాదు యుద్ధ సన్నాహాలను తెలిపే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పంపింది. 1971 తర్వాత సివిల్ ఏరియాలో మాక్ డ్రిల్ కు కేంద్రం ఆదేశం ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో వార్ కు సమయం ఆసన్నమైంది అనే సంకేతాలు పంపినట్టయింది. ఈ మాక్ డ్రిల్ కోసం అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇప్పటికే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పౌర రక్షణకు సంబంధించిన ఈ కీలక సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ అధిపతులు, ఎన్డీఎంఏ సభ్యులు, ఎన్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డీజీపీల పర్యవేక్షణలో మాక్ డ్రిల్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. मेरे जो एनसीसी कैडेट्स हैं, जो 1.2 लाख कैडेट्स महाराष्ट्र स्टेट के, वो पूर्ण रूप से तैयार हैं, क्योंकि ये ट्रेनिंग हम सिर्फ कल नहीं करते हैं. ये ट्रेनिंग हम पूरे साल अपने बच्चों को ट्रेन करते रहते हैं. ये जो ट्रेनिंग कल है उसके लिए मेरे बच्चे तैयार हैं, चाहे वो बॉयज हों या गर्ल्स हों. ये हमारे बच्चों की कल जो एक्सरसाइजेज होंगी एज पर दी ऑर्डर्स, उनको जहां जहां पे भी ये प्लान तरीके से एक्सरसाइज करनी है वो कराएंगे. एंड गर्ल्स एंड बॉयज पूरे मेरे पास 7 ग्रुप्स हैं जो पूरा हिंटरलैंड, जो महाराष्ट्र के जो गांव तक हमारी रीच है, और उस जगह पे ये जहां भी प्लान होगा वो एक्सरसाइज होगा. అయితే ఈ మాక్ డ్రిల్స్ యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. యుద్ధ సమయంలో సురక్షితంగా ఉండడంపై ప్రజలకు శిక్షణ ఇవ్వడమే ఈ మాక్ డ్రిల్స్ యొక్క ప్రత్యేక ఉద్దేశం. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ, స్వీయ రక్షణపై రాష్ట్రాలు దృష్టి పెట్టనున్నాయి. మాక్ డ్రిల్ లో పాల్గొననున్న పోలీసులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నాయి. వైమానిక దాడులు జరిగితే ప్రజలకు ఇచ్చే సూచనలు, సైరన్ వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపై ప్రజలను అప్రమత్తం చేయనున్నారు అధికారులు. యుద్ధ సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సిద్ధం చేయడం పైన రాష్ట్రాలు ప్రణాళికలను రూపొందించుకోనున్నాయి. బంకర్లు, కందకాలను శుభ్రపరచుకోవాలని కేంద్రం ఇప్పటికే ప్రజలకు సూచించింది. హాట్ లైన్, వాయుసేనతో రేడియో కమ్యూనికేషన్లు పనిచేసేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్ల పనితీరును సమీక్షించుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. పాక్ పై సైనిక చర్య విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం దేశ సైనిక సన్నద్ధతతో పాటు ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి పెట్టింది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేలా భారత్ వ్యూహం ఉండనున్నట్టు తెలుస్తోంది. పాక్ ఆర్థిక, ఉగ్రవాద మూలాలే టార్గెట్ గా భవిష్యత్ దాడులు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేలా దౌత్య, వ్యాపార, వాణిజ్య, జల యుద్ధాలకు తెరతీసిన భారత్ సైనిక చర్యకు సన్నద్ధమవుతోంది. అందుకు ప్రతిగా భారత్ పై పాక్ చేసే దాడులను తిప్పికొట్టే వ్యూహాలను కూడా కేంద్రం సిద్ధం చేస్తోంది. దానికి సంబంధించిన సమాచారం త్రివిధ దళాధిపతుల నుంచి ఇప్పటికే ప్రధాని మోదీ సేకరించినట్టు తెలుస్తోంది. ఉగ్ర శిబిరాల లక్ష్యంగా జరిగే దాడులు, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై త్రివిధ దళాలు, ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్న మోదీ పదునైన వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత 2 వారాలుగా రక్షణ దళాల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ సాధ్యమైనంత వరకు అధికారిక కార్యక్రమాలను ఢిల్లీకే పరిమితం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సైతం మోదీనే అనుసరిస్తున్నారు. మరోవైపు భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. 12 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా ఎల్ఓసి ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. భారత సైనిక పోస్టుల లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడుతోంది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రజౌరి, మేంధార్, నౌషేరా,
సుందర్బాని, అక్నూర్ సెక్టార్లలో ఎల్ఓసి ప్రాంతాల్లో భారత సైనిక పోస్టుల్ని టార్గెట్ చేసిన ప్రత్యర్థుల ప్రయత్నాల్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఆర్మీ ప్రకటించింది. పాక్ దౌత్య సంబంధాలపై భారత్ పరిమితులు విధించడంతో సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం ఈ వికృత క్రీడను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.